మన డాక్టర్లు కానీ మరి గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు కానీ ఎన్నిసార్లు నమలాలంటే ఎవరు చెప్పరు. మన ఆచారాల్లో మన ఋషులు ఇచ్చిన విజ్ఞానాన్ని బట్టి ఒక సామెత ఉంది, ఘనాన్ని త్రాగాలి, ద్రవాన్ని నమలాలి. ఎప్పుడన్నా మీరు సాలిడ్స్ పెట్టుకున్నప్పుడు అది లిక్విడ్ అయ్యే వరకు నమలాలి, అప్పుడు లాలాజలం బాగా కలుస్తుంది. ద్రవ పదార్థాలు పెట్టుకున్నప్పుడు ద్రవాలు కాదని నీళ్లు తాగినట్టు పాలను కానీ జ్యూసులు కానీ టపక్కన అట్లా త్రాగేయకూడదు అనమాట. అలా త్రాగితే లాలాజలం కలవదు కాబట్టి క్రిములు చంపబడవు, జీర్ణాది రసాలు కలవక ఇండైజెషన్ గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువ వస్తాయి, త్రేన్పులు ఎక్కువ వస్తాయి. మరి తిన్నది ఒంటికి పట్టకుండా దొడ్లోకి ఎక్కువ వేస్ట్ అయిపోతుంది. అందుకని ఘన పదార్థాలు పెట్టుకున్నప్పుడు బాగా లాలాజలం కలిసేటట్టు ఆ ఘన పదార్థం ద్రవం అయ్యేటట్టు నోట్లో ఎక్కువసార్లు నమలండి, మెల్లగా చప్పరిస్తూ ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ తినండి. అప్పుడు జీర్ణక్రియ బాగా జరుగుతుంది. లాలాజలం యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ అలాంటి ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది. లాలాజలం బాగా ఊరితే గొంతు పట్టడం ఎక్కువలు రావు. లాలాజలం బాగా ఊరితే పిండి పదార్థాలు జీర్ణక్రియ బాగా జరుగుతుంది, పొట్టక శ్రమ తగ్గుతుంది. అందుకని ఘనాన్ని త్రాగాలి, ద్రవాల్ని నమలాలి అన్నారు. చెరుకు రసం త్రాగిన, పళ్ళ రసం త్రాగిన, పాలు త్రాగుతున్న మీరు వాటిని కాఫీ తాగినట్టు చిప్ చేస్తూ కొద్ది కొద్దిగా త్రాగాలి. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా బీరు తాగుతున్నారనుకోండి, గటక్కన తాగేస్తారా? అవి అయితే మెల్లగా తాగుతారా? వీటినైతే గటక్కన వేసేస్తారా? ఇది బ్యాడ్ హ్యాబిట్. అందుకని స్లోగా త్రాగండి. సాలిడ్స్ పెట్టుకున్నప్పుడు నీళ్లు తాక్కాల్సిన అవసరం రాకుండా, ఎక్కువ రాకుండా బాగా నమిలి తినండి, మెల్లగా తినండి. ఈ సామెత జీర్ణకోశ ఆరోగ్య సంబంధమైన సమస్యలు రాకుండా రక్షించడానికి అద్భుతంగా మీకు ఉపయోగపడుతుంది.